ఓకేనా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. ముఖ్యంగా మనకు టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం సెక్షన్తో టెట్ 1 అనగా ఎస్జిటి అభ్యర్థులకు పరీక్షలు అయిపోవడం జరిగింది. కాబట్టి మనము డిఎస్సిలో ఉన్నటువంటి మొదటి మెట్టును కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పేపర్స్ కూడా గత టెట్లో జరిగినటువంటి విధంగా కాకుండా మనకు మధ్యస్థంగా రావడం జరిగింది. కాబట్టి గతంలో మీకు వచ్చినటువంటి టెట్ మార్కుల కంటే ఇప్పుడు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అంచనా వేస్తున్నాను. రేపటి నుంచి మిగతా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు జరుగుతాయి 16వ తేదీ వరకు. ముఖ్యంగా ఇప్పుడు నారాయణ డిఎస్సి తిరుపతి నుంచి మీకు డిఎస్సి మీద ఇస్తున్నటువంటి అప్డేట్స్ ఏమంటే, మనకు విద్యాశాఖ నుంచి అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్టోబర్లో మరో డిఎస్సి నోటిఫికేషన్, అక్టోబర్లో మరో డిఎస్సి నోటిఫికేషన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తాము. ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, గతంలో నార్మలైజేషన్ వల్ల కానీ బార్డర్లో వచ్చినటువంటి మిస్ అయినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ డిఎస్సిలో మినిమంగా పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఏమైనా ఎస్జిటి పోస్టులు పెంచే అవకాశము ఉండే అవకాశం ఉంది. అది పెంచితే ఇంకొక అదృష్టం మనకు. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లాలో ఎస్జిటి పోస్టులు అయితే 100 నుంచి 150 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే గతంలో మనం ఏం తప్పులు చేశాం, ఎట్లా మిస్ అయ్యాం, ఏ విధంగా మనకు జాబ్ కోల్పోయింది అనేటువంటి దాన్ని మీరు బేరీజు వేసుకొని మీరు మళ్ళీ ప్రిపరేషన్ను, మనకు దాదాపు 4 నెలల 15 రోజులు ఉంది. రేపు 16వ తేదీ నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేసిన 4 నెలల 15 రోజులు ఉంది. అంటే ఈ 4 నెలల కాలాన్ని ఎవరైతే ప్రణాళికాబద్ధంగా ఒక ఆత్మవిశ్వాసంతో ఒక నియమ నిబంధనలు పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డిఎస్సిలో జాబు వస్తుంది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను చాలాసార్లు చెప్పాను, చాలా హార్డ్ వర్క్ చేశారు. అందుకే వాళ్ళు ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో జాబ్ తెచ్చుకొని సక్సెస్ అయిపోయారు. కాబట్టి విద్యాశాఖ స్పష్టంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు కూడా చదువుతున్నారు, ఇంకా అది సరిపోదు, ఇంకా రెట్టింపు చేయాలి, ఇంకా ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. నేను నా సెల్లో చూసుకొని నేను చదివేస్తున్నా, నాకు వచ్చేస్తున్నాను అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి ఒక గురువుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. మిస్ అయినాం కాబట్టి ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వెవరో తెలియదు. కాబట్టి ఉద్యోగం వచ్చేంత వరకు నీకున్నటువంటి గురువుల దగ్గర కానీ కోచింగ్ సెంటర్స్ దగ్గర కానీ ప్రతిరోజు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసుకుంటూ క్లాసెస్ వింటూ ముందుకెళ్తే అలాంటి వాళ్ళే గతంలో కూడా భారీగా సక్సెస్ అయ్యారు. మీరు కావాలంటే కనుక్కోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము డిఎస్సి కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్టు 16వ తేదీ మనం ఎప్పుడైనా ఆదివారమే ఒక డెమో లాగా కండక్ట్ చేసుకుంటాం. ఆ మరుసటి రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ ఆదివారం మీరు ఒకసారి వచ్చారంటే మీకు ఇంకా ఏదైనా ఉన్నటువంటి సందేహాలు అవన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. డిఎస్సి మీద ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తాం. ఆ రోజు వచ్చారంటే డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఈ 4 నెలల 15 రోజులు ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, అవన్నీ కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు అదంతా కూడా ఉపయోగించుకొని మీరు ఈ డిఎస్సిలో విజయం సాధించాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి ఆగస్టు 16వ తేదీ ఎస్జిటి అండ్ ఎస్ఏ అందరూ అటెండ్ కండి. ఈ యొక్క డెమోతోనే మీ యొక్క మోటివేషన్ అవుతారు. మీరు మార్పు చెందుతుంది, చదివే విధానంలో మార్పు చెందుతుంది, చదివే పుస్తకాల్లో మార్పు వస్తుంది. ఎలా వెళ్ళాలో ఒక రోజును 24 అవర్స్ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలన్నటువంటి మార్గదర్శకాన్ని సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మీకు అందించడం జరుగుతుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకొని
నెక్స్ట్ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనకు ఈ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ ఉషారాణి గారు, ఈ జిల్లా ఫస్ట్ ర్యాంకర్, చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ మన మినిస్టర్ గారు భారీగా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇలా సన్మానించబడాలి. మనం పెద్ద ఫంక్షన్ చేశాం, హైగా చేశాం. పేరెంట్స్ను, వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళను గౌరవప్రదంగా మీరు పడినటువంటి కష్టానికి వాళ్ళు ఆ రోజు ఆనందంగా చాలా సంతోషపడిపోయినారు. ఎందుకంటే నా కూతురు సాధించింది, నా కొడుకు సాధించారు, నువ్వు కూర్చోబెట్టుకొని వాళ్ళకు శాలువా కప్పినప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది. తల్లిదండ్రుల మీద నువ్వు ఎప్పుడైతే వాళ్ళ ఆశలను నెరవేర్చావో అప్పుడు నువ్వు సక్సెస్ అయినటువంటి విధంగా మనము భావిస్తాము. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ డిఎస్సిలో సక్సెస్ అయిపోయి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతో సహా సన్మానం చేపించుకోవాలా నారాయణ డిఎస్సిలోని నేను కోరుకుంటున్నా. కాబట్టి మీరు తక్షణమే ప్లాన్ చేసుకోండి. ఆగస్టు 16 రండి. మీ జీవితాన్ని మార్చేటువంటి దిశానిర్దేశాన్ని మీకు అందజేస్తామని తెలియజేస్తున్నా. మనకు చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎస్జిటిలో. మళ్ళీ చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఎస్ఏ సోషల్లో చిత్తూరు జిల్లా 3rd ర్యాంకు. బయాలజీలో 2nd, 3rd, 4th, 5th మందే. సోషల్లో రామ్ సుబ్బయ్య కడప డిస్టిక్ 5th ర్యాంకు, కడప డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ కూడా మందే. కాబట్టి ఇలా ర్యాంకుల ప్రపంచనాన్ని సృష్టించేదే నారాయణ డిఎస్సి తరగతి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి డిఎస్సి మీద పట్టు సాధించి డిఎస్సి మీద ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుతూ దాదాపు 4000 మందిని టీచర్లుగా తయారు చేసిన ఏకైక కోచింగ్ సెంటర్ నారాయణ డిఎస్సి తిరుపతి. కాబట్టి అనుభవం ఉన్నటువంటి సంస్థను ఎంచుకోండి. మీరు కూడా టీచర్లు అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నా. చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది మీకు చూపించే బెస్ట్ ర్యాంకర్స్ మాత్రమే. చాలామంది ఉద్యోగాలు, ఇది మెగా డిఎస్సిలో సాధించినటువంటి ఉద్యోగాలు. దాదాపు 1000 ఉద్యోగాలు సాధించామని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని నేను చేస్తున్నాను. అంటే కొన్ని వేల మందిని టీచర్స్ తయారు చేసేటువంటి ఒక లెజెండ్ నారాయణ డిఎస్సి తిరుపతి. మన ఫ్యాకల్టీ బృందం ఇక్కడ ఉంది. మొత్తము మన పాత వాళ్ళందరూ కూడా మీకు మళ్ళీ వచ్చి టీచింగ్ చేస్తారు. కాబట్టి వీళ్ళందరి సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క బోధన యొక్క నైపుణ్యాన్ని మీరు ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఇంకొక కోర్సు, జాబ్ గ్యారెంటీ కోర్సు. సార్ నేను మెగా డిఎస్సిలో కోచింగ్ తీసుకున్నాను, అంతకుముందు తీసుకున్నాను, నేను ఇంకా పర్ఫెక్ట్, నాకు కోచింగ్ అవసరం లేదు అన్నటువంటి వాళ్లకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వాళ్ళకు చదువు ఎగ్జాము, రివిజన్ క్లాసెస్. మీకు ప్రతిరోజు ఒక ప్రణాళిక ఇస్తాం, సిలబస్ షీట్ ఇస్తాం, ఒక షెడ్యూల్ ఇస్తాం. ప్రతిరోజు మీకు మార్నింగ్ నుంచి నైట్ 11 వరకు కూడా చదివేటువంటి షెడ్యూల్ మేము ఏర్పాటు చేస్తాం. తర్వాత మీకు ప్రత్యేక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ రూమ్లో అందరూ కూడా చదివేటువంటి వాళ్ళే. కేవలం 50 మందిని మాత్రమే తీసుకుంటున్నాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే లిమిటెడ్ హాస్టల్ ఉంటుంది. అందరినీ తీసుకొని మందలాగా వేసి వాళ్ళ ఉద్యోగాలు తెచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టలేం. కాబట్టి జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఈ బ్యాచ్లో ఖచ్చితంగా జాయిన్ కండి. ఫీజు కూడా అతి తక్కువగా పెట్టాం. ఇది ఫీజు కోసం పెట్టినటువంటి బ్యాచ్ కాదు, జాబ్ల కోసం పెట్టినటువంటి బ్యాచ్. 50 మంది ఉంటే 50 మందిని ఉద్యోగాలు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. 120 రోజుల ప్రోగ్రాం, 120 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మీతో 10 సార్లు సిలబస్ రివిజన్ చేపిస్తాం. నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ, బోత్ మీడియా ఉంటుంది. ఎడ్జిటి వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నాం, తెలుగు మీడియం సపరేట్ క్లాసెస్ ఉంటాయి బ్యాచెస్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ క్లాసెస్ ఉంటాయి. ఈసారి గతంలో సపరేట్ చేసాం, టెట్కు చేయలేకపోయాం. డిఎస్సికి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం సపరేటు, తెలుగు మీడియం సపరేట్ క్లాసెస్, పూర్తిగా సపరేట్ క్లాసెస్, సపరేట్ బ్యాచెస్ ఏర్పాటు చేస్తాం. ఎగ్జామ్స్ కూడా ఈ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ 120 డేస్ ప్రోగ్రాంలో మీరు పాల్గొని ఈ 120 డేస్ ఎగ్జామ్ సిరీస్లో 120 డేస్లో నీ కరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ సిరీస్, ఈ 120 డేస్ ఎగ్జామ్ సిరీస్ నువ్వు పాల్గొన్నావంటే మీరు ఖచ్చితంగా అది అయిపోతేనే డిసెంబర్లో మీరు ఎగ్జామ్స్ రాసుకుంటారు. 100% ఎంతమంది చేరితే అంతమందికి జాబ్ గ్యారంటీ ఇచ్చేటువంటి బాధ్యత నాది.
ఎలా అంటే మనది అలా ప్రణాళిక ఉంటుంది, అలాంటి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వాటన్నిటిని ఉపయోగించుకోండి. తర్వాత మీరు వస్తానే గత మెగా డిఎస్సి 2025లో మన పిల్లలకు మనం ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాము ఇక్కడ చూడండి, ఎన్ని ఎగ్జామ్స్ మనం పెట్టడం జరిగిందో. వీటన్నిటిని మొట్టమొదటిసారి మీరు చేరిన వెంటనే మీ చేతికి ఇస్తాం. ఇవన్నీ కూడా ఏం చేసాము, చాప్టర్ వైజ్ మనము నీట్గా చాప్టర్ వైజ్ చేసి బైండింగ్ చేసి పెట్టాం. అంటే ఇవి చూస్తే నీకు ఒక అవగాహన వస్తుంది, ఎలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సైకాలజీలో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, తెలుగులో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, విద్యా దృక్పథాలు ఎలా క్వశ్చన్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ ఎలా వస్తాయి, ఇలా పూర్తి అవగాహనను మీకు కలిగించి 120 ఎగ్జామ్స్తో దాదాపు ఒక 10 సార్లు మీతో రివిజన్ చేయించి మిమ్మల్ని 100% టీచర్ అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను. విశాలమైనటువంటి గదులు, మనకు హాస్టల్ సపరేట్గా ఉంటుంది, స్టడీ అవర్ ఈ 50 మెంబర్స్ సపరేట్గా ఉంటుంది, ఎగ్జామ్స్ సపరేట్గా ఉంటాయి. కాబట్టి మన హాస్టల్స్ మన సొంత హాస్టల్ ఇది, వేరే డిఎస్సి వాళ్ళు తప్ప వేరే వాళ్ళే ఉండరు అక్కడ. డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఎవరు చూసినా చదువుతూ ఉంటారు అక్కడ. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా చదువుతాం. ఇంటికాడ ఉండి నేను కొట్టేస్తాను, నేను తెచ్చేస్తాను అనేటువంటి గొప్పలకు పోకుండా, ఎందుకంటే ఆల్రెడీ మీకు అనుభవం ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్పకూడదు. మన పేరెంట్స్ మీద తలెత్తుకొని తిరగాలంటే నెక్స్ట్ సారి మీరు ఖచ్చితంగా నారాయణ డిఎస్సికి రండి, ఈ యొక్క జాబ్ గ్యారంటీ బ్యాచ్లో చేరండి. కోచింగ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు 16 నుంచి వచ్చేటువంటి ఆ స్పెషల్ బ్యాచెస్లో ఎస్జిడి తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా 16వ తేదీ వచ్చారంటే మీకు దాని పూర్తి వివరాలను కూడా నేను అందజేస్తాను. ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈసారి మీరు ఖచ్చితంగా డిఎస్సి 2026లో మీరు ఖచ్చితంగా టీచర్ కావాలని మనస్ఫూర్తిగా మీ నారాయణ డిఎస్సి కోరుకుంటుంది. ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి పంపించండి. ఈ రోజు నుంచి మీకు మన యూట్యూబ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీకు ముఖ్యంగా ఈ సిలబస్ను డైలీ ఈ జీకే కరెంట్ అఫైర్స్ పాతదంతా కూడా రాదు. ఇంకా ఈ 6 నెలలు ఎప్పుడైనా కూడా పరీక్షకు 6 నెలలు వెనకాల కరెంట్ అఫైర్సే వస్తుంది, కానీ జీకే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మేము రేపటి నుంచి మీకు 16వ తేదీ నుంచే డైలీ మీకు 10 క్వశ్చన్స్ ఇస్తూ దాంట్లో ఈ 20 మార్కులు మీకు తెలియకుండా తెప్పించేస్తాం. సైకాలజీ కొన్ని ఉంటాయి, దాంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, పిఐ ఉంటుంది. ఈ 20 మార్కులను డైలీ మీకు ఒక 20 బిట్స్ రూపంలో ఇచ్చి మిమ్మల్ని చదివిస్తూ 20 మార్కులు మీకు తెలియకుండానే వచ్చేటటువంటి విధంగా ప్లాన్ చేస్తాం. కాబట్టి నారాయణ డిఎస్ తిరుపతి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్లో ఉన్నటువంటి డౌన్లోడ్ చేసుకోండి. ఉచిత వీడియోస్, ఉచిత క్లాసులు, ఉచిత ఎగ్జామ్స్. ఇంకోటి ఈ 120 ఎగ్జామ్స్ ఆన్లైన్లో కూడా పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి రాలేనటువంటి వారు 99% అవకాశం ఉంటే రండి, ఎందుకంటే మిస్ కావద్దండి. ఏదో అపోహలకు పోయి మనం ఆల్రెడీ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అన్నీ మీరు ఆలోచన ఇక్కడికి వచ్చి కూర్చొని 3 నెలలు 6 నెలలు సంవత్సరము 5-6 సంవత్సరాలు ఉండి కష్టపడి ఈరోజు జాబ్ తెచ్చుకుంది. కష్టపడిన దానికి 5 సంవత్సరాలు పోయినా కూడా ఈరోజు భార్యాభర్తలకు ఉద్యోగాలు వచ్చాయి, అక్క చెల్లెలకు ఉద్యోగాలు వచ్చాయి, ఒక ఇంట్లోనే 2-3 జాబులు రావడం జరిగింది. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారంటే ఇది ఆఫ్లైన్లో మీరు వచ్చి కూర్చొని మాస్టర్ చెప్పేదిని మళ్ళీ మీ డౌట్స్ అడిగి డైలీ ఎగ్జామ్స్ రాసి నువ్వు అంచనా వేసుకుంటూ ముందుకెళ్తే మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికీ.